ప్రతి భయానక దాడి వెనుక ఉన్నది ఒకే ఒక్కడు. అతడే మసూద్ అజార్. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు అధిపతి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఇతడే. కాని ఆపరేషన్ సింధూర్ తరువాత భీకరమైన కేకలు, భారత్పై విషం చిమ్మే మాటలతో విర్రవీగిన ఆ మసూద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతనికి ఎవరూ రక్షణ కల్పిస్తున్నారు? అసలు మసూద్ ఇంకా జీవించి ఉన్నాడా? ఇంతకీ ఆ బెదిరింపు లేఖను విడుదల చేసింది ఎవరు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారతదేశం జరిపిన దాడితో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రముఖలు భయంతో వణికిపోయాయి. పహల్గాం ఉగ్రదాడికి జైషే మహ్మద్ చీఫ్ మూల్యం చెల్లించుకున్నాడు. భారత్ జరిపిన ప్రతీకార దాడిలో మసూద్ అజార్ కుటుంబం హతమైంది. అతని సోదరి మౌలానా కషాఫ్ కుటుంబంతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో తాను చనిపోయి ఉంటే బాగుండేదని రోదించిన మసూద్ అజార్ ఆ తరువాత మాత్రం తన పంథా మార్చుకోలేదు. నిప్పు చల్లారినా పొగ మిగిలినట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేషపూరితమైన లేఖను విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని హద్దులు మీరారని ఆక్రోశం వెళ్లగక్కాడు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై దయ చూపబోమని మరింతగా రెచ్చిపోయాడు. తన గత పాపాలన్నీ మరిచిపోయి భారతే తప్పు చేసిందన్నట్లు మాట్లాడాడు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ యొక్క బహావల్పూర్ స్థావరం పూర్తిగా ధ్వంసమైంది. అదే జైషే మహ్మద్ ఉగ్రసంస్థ యొక్క ప్రధాన కార్యాలయం. బహావల్పూర్ పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం. అక్కడి జామియా మసీద్ సుహాన్ అల్లా కాంప్లెక్స్ నుంచే జైషే మహ్మద్ తమ విధ్వంసక ప్రణాళికలు రచించేది. దాదాపు 18 ఏకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఉగ్రవాద శిక్షణ శిబిరం నేలమట్టం కావడంతో మసూద్ అజార్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. మసూద్ అజార్ తన ఉగ్రవాద జీవితాన్ని హర్కతుల్ ముజాహిద్దీన్ అనే సంస్థతో ప్రారంభించి 2000 సంవత్సరంలో జైషే మహ్మద్ అనే తన సొంత ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 1994లో భారత ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి జైలులో బంధించింది. అయితే 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేయడంతో అప్పటి ప్రభుత్వం అతడితో పాటు మరో 2ని విడుదల చేయవలసి వచ్చింది. ఇప్పుడు అతన్ని అంతమొందించడానికి భారత సైన్యం మరింత దృఢ నిశ్చయంతో ఉంది. ఆపరేషన్ సింధూర్ తరువాత మసూద్ అజార్ ఏమయ్యాడనేది ఎవరికీ తెలియదు. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎల్లప్పుడూ అతనికి అత్యంత భద్రత కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి ఆశ్రయమిచ్చిందా? లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది అస్పష్టంగా ఉంది. అంతేకాదు, ప్రతీకారం తప్పదంటూ వచ్చిన ఆ లేఖ అతని స్వంతంగా రాసిందా? లేక ఆ ఉగ్ర గురువు కనుమరుగవడంతో అతని అనుచరులెవరైనా ఆ లేఖను విడుదల చేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు మసూద్ అజార్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అసలు కథ ఇంకా మిగిలే ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.